ధ్యానం మరియు సాంస్కృతిక ప్రదర్శనలకు తన జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవకుడు శ్రీ సుబ్రహ్మణ్యం పైడయ్య గారు. 2007లో పత్రిజీతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఆది నుంచి పత్రిజీ ఆశయ సిద్ధికి కృషి చేశారు. 1950వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన జన్మించిన ఆయన ధ్యానం, శాకాహారాల ప్రచారానికి నిర్విరామంగా కృషి చేశారు. ఈ క్రమంలో అనేక మంది ధ్యాన గురువుల సహాయ సహకారాలతో మలేషియాలో మెడిటేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే 2014లో తన కార్యకలాపాలను మరింత విస్తరించి పైడా ఇంటర్నేషనల్ మలేషియాను స్థాపించారు. దాని ద్వారా ధ్యానాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలు, కళల ద్వారా ప్రచారం చేశారు. దీనిలో భాగంగా ఏటా పత్రిజీ పుట్టినరోజు నాడు దీవాళీ సాంస్కృతిక ధ్యాన ఉత్సవం నిర్వహించారు. అలాగే ఇటీవల నవంబర్ 11న పత్రిజీ జయంతిని పురస్కరించుకుని PYDA ఇంటర్నేషనల్ మలేషియాకు 10వ వార్షికోత్సవాన్ని కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ సహకారంతో సుమారు 40 మంది ధ్యాన గురువులతో ఈ వేడుక నిర్వహించడం విశేషం. అలాగే మలేషియాలోని అనేక ధ్యాన శక్తి కేంద్రాల్లో సామూహిక ధ్యానం ర్యాలీలు నిర్వహించారు. అలాగే 2018లో మలేషియాలో 108 మంది ప్రసిద్ధ ప్రతిభావంతులైన నటీనటులతో గొప్ప సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించారు. అంతటి నిస్వార్థ సేవకుడు శ్రీ సుబ్రహ్మణ్యం పైడయ్య గారు తన భూలోక యాత్రను ముగించుకుని పరలోక యాత్రకు వెళ్లిన సందర్భంగా వారికివే మా ధ్యానాంజలి.